లింగంపల్లి సులభ్ కాంప్లెక్స్ దగ్గరనే కూర్చోవాలి ఇంకా. హలో గైస్, వెల్కమ్ టు కన్నీ టాక్స్. ఏంటి కన్నీ స్టేషన్ ముందు ఉన్నావు అనుకుంటున్నారా? ఈరోజు మనం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఎప్పుడు టీవీలో చూసింది కానీ లైవ్గా చూసింది లేదు. సో ఇట్స్ అవర్ టర్న్. సో 69 feet అంత ఎత్తు గణపతిని ఎప్పుడు చూడలేదు మనం. సో అక్కడికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. ఇది మా శంకర్పల్లి రైల్వే స్టేషన్. మేము ఆడిపాడిన స్టేషన్. మాకు ఎప్పుడు బోర్ కొట్టినా ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చి టైంపాస్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం వెళ్ళే ట్రైన్ చిత్తాపూర్ మేము. ఇది పనిచేసే వాళ్ళ నుంచి పనిచ్చే పెద్ద మనుషుల దాకా, స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి కాలేజ్కి వెళ్ళే పిల్లోడి దాకా అందరికీ ఇది అందుబాటులో ఉండే రైలు. ఇది రైలు వచ్చేస్తుంది, రైలు వచ్చేస్తుంది, రైలు వచ్చేస్తుంది. ట్రైన్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నా కూర్చోకుండా ఫుడ్ బోటింగ్ చేస్తుంటే ఆ కిక్కే వేరు కదా. అలా చల్లగాలి తగులుతుంటే దిల్ ఖుష్ అయిపోయిందండి. శంకర్పల్లి అవుట్స్కట్స్లో ఉంది కదా, పచ్చని పొలాలు, ఇప్పుడిప్పుడే వేసిన పైర్లు, వాటి మధ్యలో రైతన్నలని చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. ఖైరతాబాద్కి డైరెక్ట్ ట్రైన్స్ లేవు, కనెక్టింగ్ ట్రైన్ క్యాచ్ చేయాలి. సో లింగంపల్లిలో దిగి MMTS పట్టుకున్నాను. కరెక్ట్గా 8:15కి లింగంపల్లిలో దించింది. ఈ స్టేషన్ అంటేనే నాకు భయం వేస్తుందండి. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ వరకు వెళ్ళాలంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా అరిగిపోతుంది. నడిచి నడిచి అలసిపోయాం కదా, పదండి మళ్ళీ ఒక పట్టు పడదాం. బోండం వచ్చి బోండాని అడుగుతున్నట్లు చూశాడు ఈడు. మొహం మీద గుద్దెత్తాను ఎదవా. ఏంటి కానీ నువ్వైనా 2 బోండాలకు తింటున్నావేంటి అనకండి. ట్రావెలింగ్లో కుర్రుమంటే కష్టం అండోయ్. లేకపోతే రోజంతా లింగంపల్లి సులభ్ కాంప్లెక్స్ దగ్గరనే కూర్చోవాలి ఇంకా. నై చట్నీ అంటే మళ్ళీ సులభ్ కాంప్లెక్స్ దగ్గర కూర్చోబెట్టేలా ఉండమని. పదండ్రా బాబు వెళ్ళిపోదాం. స్టేషన్ ఆపోజిట్లో ఉంది, హైజీన్గా ఉంది, టేస్ట్ బాగుంది, పైగా మనిషి మంచోడండి. టిఫిన్ చేసి వచ్చాక ఖైరతాబాద్కి వెళ్దామని ట్రైన్ ఉందా అంటే 9:45 అన్నాడండి. ఆల్మోస్ట్ 1 hour డిలే. ఏం చేస్తాం, మన లెగ్గ లాంటిది మళ్ళీ. సో ఈ గ్యాప్లో స్టేషన్ ఎక్స్ప్లోర్ చేద్దామా? లెట్స్ గో. నార్త్ నుంచి సౌత్ దాకా, ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్ళాలన్నా లింగంపల్లి జంక్షన్ దాటే వెళ్ళాలి. దిస్ ఈస్ ద హాట్ పాయింట్ ఆఫ్ హైదరాబాద్. 5 platforms, 6 railway tracks, 27 express running every day, 20,000 passengers per day దీని కెపాసిటీ. కనెక్టింగ్ బ్రిడ్జెస్ టు ఆల్ ప్లాట్ఫామ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, మెట్లు దిగలేని వాళ్ళకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. స్టాల్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆల్మోస్ట్ ఒక 10 stalls ఈజీగా ఉంటాయి. ఫుడ్ ట్రాక్స్, బెవరేజెస్, టీ పాయింట్స్ ఎంగేజ్. స్పేర్ ట్రాక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గూడ్స్ ఆపడానికి ప్రిఫరబుల్ స్టేషన్ ఇది. రిజర్వేషన్ కౌంటర్, ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ, ఆటోమేటిక్ టికెట్ జనరేటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎటువైపు చూసినా ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందని, ఏ ప్లాట్ఫామ్ పైకి వస్తుందని, ఏ టైంకి వస్తుందని మనకు తెలియచేయడానికి LED డిస్ప్లే స్టేషన్ మొత్తం అమర్చబడ్డాయి. గ్రీనరీ కూడా పెద్ద పీటే వేశారు ఇక్కడ. స్టేషన్ చుట్టూ కూడా చెట్లు ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్స్ ఇన్ ఇండియా. సో అనౌన్స్మెంట్ ఇచ్చారు, మన MMTS 6 ప్లాట్ఫామ్ మీద ఉందంట. సో లెట్స్ గో. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇదే మనం వెళ్ళే MMTS. నేను మీకోసం వీడియో తీస్తున్నాను. ట్రైన్ తుర్రుమని వెళ్ళిపోయింది చూడండి. మరి విఘ్నేశ్వరుడు ఊరుకుంటాడా? ఏమైందో ఏమో తెలియదు కానీ ట్రైన్ ఆగిపోయింది. పరుగు పరుగున వెళ్ళి ఎక్కేశాను. హార్ట్ ఫుల్ ఆఫ్ మెమరీస్తో లింగంపల్లి నుంచి బయలుదేరుతున్నాము.
ఖైరతాబాద్కి వచ్చాము. ఖైరతాబాద్ వెల్కమ్స్ యూ విత్ ఫుల్ ఆఫ్ క్రౌడ్ అండ్ రష్. మేమైతే వీకెండ్లో వెళ్ళాము. అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇన్ని జనాల్ని. రాయేస్తే కనపడని జనం ఉన్నారు ఇక్కడ. అదిగో మహాగణపతి 69 ఫీట్ హైట్తో 28 ఫీట్ విడ్త్తో త్రిభుజాకారంతో మిలమిల మెరిసిపోతున్నాడు. మీరు చూస్తున్నారు, మనం కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళాము. ఆయన మనల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. ఇంతమంది ఇన్ని జనాల మధ్య దర్శనమే దొరుకుతుందో లేదో అనుకున్న నాకు ఫ్రంట్ రో దర్శనం ఇచ్చాడు. ఎలా అంటారా, అక్కడ బందోబస్తుకి వచ్చిన కానిస్టేబుల్స్ అలా విగ్రహం వైపు చూస్తున్న నన్ను వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. దర్శనం అవ్వగానే పక్కనే ప్రసాదాలు ఉన్నాయి. ఆయనకి ఇష్టమైన లడ్డు కాబట్టి ఎక్కడ చూసినా లడ్డూలే ఉన్నాయండి. దూర ప్రయాణం చేసే వాళ్ళకి ప్యాకింగ్ చేసి మరీ ఇస్తున్నారు. లడ్డూతో పాటు శనగల తాలింపు, పులిహోర 2 ప్యాకింగ్లో చేసి మరీ పంచుతున్నారు. లేడీస్ షాపింగ్ అయితే కొదువే లేదు. రకరకాల గాజులు రంగురంగుల డిజైన్స్తో అద్దిరిపోయాయి. టెక్స్చర్ ఒక్కటే కాదు, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఈ గాజుల షాప్ ఇతను ఇదే ప్రసాదాలు కమ్ లేడీ స్టోర్ రన్ చేస్తున్నాడు. వినాయకుడి పైన ఇవన్నీ చూసారా? ఏం చేస్తున్నాడో నాకు అర్థం అవ్వలేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. వినాయకుడి పైన ఎంత చిన్నగా కనిపిస్తున్నాడు కదా. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఎంత ఎదిగినా దేవుడి ముందు మనిషి చిన్నోడే అండి. ఇది బట్టలు కుట్టే మిషన్. ఊరికి అలా చేయితో పట్టుకొని వెళ్ళొచ్చు. మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నానా, సడన్గా దారం అయిపోయిందండి. చెప్పానుగా మన లెగ్ అలాంటిది, మరి ఏం చేస్తాం. తర్వాత మళ్ళీ దారం వేసి చూపిస్తున్నాడు చూడండి. ఈయన చూపించే మురుకుల పీట భలే గమ్మత్తుగా ఉంది. మీరు ఆశ్చర్యపోతారు చూడండి. पिंडी डालने का, मैदा पिंडी, बेसन पिंडी, चना पिंडी, दाल पिंडी, कोई भी पिंडी यूज करने का, ओनली प्रेस करने का है. टिप किया तो डिजाइन बनता है. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ చేసుకోవచ్చు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. సో ఫైనలీ ఎలాగో అలా ఈ జనాల నుంచి బయటకు వచ్చాము. బయటికి రాగానే థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అంటున్నాడు ఈ బొజ్జగనపయ్య మనల్ని. చల్లగా ఒక డ్రై ఫ్రూట్ కుల్ఫీ వేసాను. తర్వాత ఈ తాతతో ఒక ఫోటో దిగాక ఈయన్ని చూస్తే నిజంగానే బాధేసిందండి. ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. ఎమర్జెన్సీ వాటర్ కిట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలా బయటకు వచ్చాక ఈ చిన్న షాప్ నన్ను భలే అట్రాక్ట్ చేసింది. ఒక చిన్న సైజ్ మ్యూజియంలా అనిపించింది నాకైతే. రకరకాల డిజైన్లు, రంగురంగుల ప్యాటర్న్లు, అబ్బో వైభోగమే ఇక్కడ. మోడర్న్ డ్రెస్కైనా, ట్రెడిషనల్ వేర్కైనా, ఏ డ్రెస్కైనా ఆ కలర్ జుంకీలు అవైలబుల్గా ఉన్నాయంటే నమ్మగలమా? నల్ల పూసలైతే ఒక 100 వెరైటీస్ ఉన్నాయి. గిర్రును తింపితే నా కళ్ళు చెదిరిపోయాయి. మనసులో ఇంకోసారి చూద్దామనిపించి మళ్ళీ సంవత్సరమే చూడాల్సి వస్తుందిగా అనుకొని ఇంకోసారి దర్శించుకున్నాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఎంత దూరం నుంచి చూసినా కనిపిస్తాడు విఘ్నేశ్వరుడు. దగ్గరికి వెళితేనే దర్శనం దొరుకుతుందని కాదు. ఈ జనాలందరికీ ఒక పెద్ద గుడ్ బై చెప్పి ఇంకోసారి దండం పెట్టి వచ్చేసానండి. ఇంకా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.